వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. సమ్మక్క సారక్క జాతర నేపథ్యంతో పాటు సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో భక్తులు వేములవాడకు పోటెత్తారు. బద్ది పోచమ్మ దేవాలయంలో తెల్లవారుజాము నుంచే బోనాలతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తుల రద్దీతో వేములవాడ పరిసరాలు ఆధ్యాత్మికంగా కళకళలాడుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వెమిమ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఒకవైపు సమ్మక్క సారక్క జాతర నేపథ్యంతో పాటు మరోవైపు సంక్రాంతి పండుగ సెలవులు కలిసి రావడంతో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వేములవాడకు తరలి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే వేములవాడ ప్రధాన ఆలయం విస్తరణ పనుల నేపథ్యంలో అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి వారి ఆలయంలో దర్శనాలను అయితే కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ఆ భక్తుల రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గకుండా వేములవాడకి తరలి రావడం అనేది అయితే విశేషమనే చెప్పాలి. ఇది వరకు ఆ ప్రధాన ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తే ఆ వేములవాడకు భక్తుల రాక తగ్గిపోతుందనే ఆందోళన, అనుమానాలు అన్ని వర్గాల నుంచి వెల్లువెత్తాయి. కానీ ఆ అనుమానాలు అన్నింటినీ పటాపంచలు చేస్తూ భక్తుల రద్దీ రోజు రోజుకి అనూహ్యంగా పెరుగుతుండడంతో భక్తుల రాకపై ఆధారపడిన వివిధ వ్యాపారాలు, దుకాణదారులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఇది ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఇప్పుడు ముఖ్యంగా రాజన్న అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ దేవాలయంలో తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బోనాలతో బారులు తీరారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తి శ్రద్ధలతో మారుమోగుతోందని అయితే చెప్పవచ్చు. అయితే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగినప్పటికీ ఆలయ అధికారులు కొంత ముందస్తు ప్రణాళికతో పరిస్థితిని అదుపులో ఉంచేలా ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు క్యూ లైన్ల నిర్వహణ, భద్రత, దర్శన క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టిని అయితే సారించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న అమ్మవారి దర్శనం ప్రశాంతంగా సాగేందుకు ఆలయ సిబ్బంది, పోలీస్ శాఖ సమన్వయంతో అయితే పనిచేస్తుంది. ఈ క్రమంలో వేములవాడ అడిషనల్ ఎస్పీ రిత్విక్ సాయి ఆధ్వర్యంలో పోలీసులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను అయితే పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రత, శాంతి భద్రతల పరిరక్షణపై అయితే ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇటు పండగ వాతావరణం, జాతర శోభ కలిసి వేములవాడ పరిసరాలు అయితే పూర్తిగా ఒక ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతున్నాయని అయితే చెప్పవచ్చు. ఇక మొత్తానికి చూసుకుంటే భక్తుల రద్దీ వల్ల అక్కడక్కడ కొంతమంది భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ భీమేశ్వర ఆలయంలో స్వామివారి దర్శనంతో పాటు ఇటు బద్దిపోచమ్మ అమ్మవారి దర్శనం కూడా ప్రశాంతంగా సాగేందుకు అయితే అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను అయితే పర్యవేక్షిస్తున్నారు. జెమిమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.